న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. వెల్కమ్ టు బి న్యూస్. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం మట్లపాలెం శ్రీ 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 మహాలక్ష్మి అమ్మవారి గుడికి ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం శాసనమండలి సభ్యులు పేరాబత్తుల రాజశేఖరం ఎన్నికల మొక్కు చెల్లించుకోవడానికి పోలవరం మండలం జి వేమవరం స్వగృహం నుండి ప్రారంభించిన పాదయాత్రకు సూర్యానగర్ లో కొలువై ఉన్న శ్రీ దొడ్డి గంగమ్మ తల్లి గుడి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించగా సుంకరపాలెం బైపాస్ జంక్షన్ లో కూటమి నాయకులు ఘనస్వాగతం పలికారు. శాలువా కప్పి పూలదండలతో ముంచెత్తారు. ఎమ్మెల్సీ రాజశేఖర్ మాట్లాడుతూ అమ్మ దయ వల్ల తనకు ఎమ్మెల్సీ పదవి లభించిందని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కలిసి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని కొనియాడారు. ఆయనతో పాటు కూటమి నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం మట్లపాలెం శ్రీ 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 మహాలక్ష్మి అమ్మవారి గుడికి ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం శాసనమండలి సభ్యులు పేరాబత్తుల రాజశేఖరం ఎన్నికల మొక్కు చెల్లించుకోవడానికి ఈ రోజు ఉదయం పోలవరం మండలం జి వేమవరం స్వగృహం నుండి ప్రారంభించిన పాదయాత్రకు సూర్యానగర్ లో కొలువై ఉన్న శ్రీ దొడ్డి గంగమ్మ తల్లి గుడి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించగా సుంకరపాలెం బైపాస్ జంక్షన్ లో కూటమి నాయకులు ఘనస్వాగతం పలికారు. శాలువా కప్పి పూలదండలతో ముంచెత్తారు. ఎమ్మెల్సీ రాజశేఖర్ మాట్లాడుతూ అమ్మ దయ వల్ల తనకు ఎమ్మెల్సీ పదవి లభించిందని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కలిసి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని కొనియాడారు. ఆయనతో పాటు కూటమి నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. షడ్వల గ్రామంలో గ్రామ దేవత శ్రీ తలుపులమ్మ తల్లి ఆలయం వద్ద ముమ్మడివరం నియోజకవర్గం శాసనసభ్యులు మరియు ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు స్వాగతం పలికారు. పాదయాత్రలో గుత్తుల సాయి, గుంటముక్కల సూరిబాబు, సర్పంచ్ టిల్లపూడి నాగేశ్వరరావు, వేగేష్ణ భాస్కర్ రాజ్, పెద్దిరెడ్డి రవికుమార్, మోపూరి వెంకటేశ్వరరావు, చీకట్ల నాగేశ్వరరావు, గుంటముక్కల విష్ణు, మరి అశోక్, నరహరి శెట్టి, వీరబాబు, చిక్కం హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. అమ్మా మీరు నడిచిపోయారా ఎదురా ఒకసారి ఓకే డన్ డన్ వచ్చి వచ్చి మనందరూ కొద్ది అరే బాబు సెల్ ప్యాకెట్ రే ఇక్కడ ఇలా చెప్పండి
కొంచెం ఎలా ఉండండి. మనిషి గురించి ఎంత జీవరాశులని మనుషులు ఇక్కడ అది ఎక్కువ వాళ్ళ కొన్ని ఎక్కువ దాన్ని తగిలించమ్మా ఇంకా లాగా జనరల్లా కన్నా సార్
ఒకసారి ఇలా ఉండండి ఒకసారి. అందరూ సమానంగా వేయండి. ఒకసారి షూట్ చేయగానే అడితో పాటు ఒకసారి కంగారు పడకండి టైం తీసి ఓడిపోయి పట్టుకెళ్ళిపోండి. దేవా ఇలా మొత్తం అవసరం సరిపోతారా? మరి ఈరోజు మాట్లాడకనే నా స్వగ్రామమైన పోలవరం మండలం జీ వ్యాపారం గ్రామం నుంచి మట్లపాలు మహాలక్ష్మమ్మ గుడికి పాదయాత్రగా మరి వెళ్ళటం జరుగుతుంది. దాంట్లో భాగంగా యానం సెంటర్ కాపులపాలెం సెంటర్లో మరి మాకు సంబంధించిన ఏదైతే మా కేడర్లు కానీ కూటమి నాయకులు కానీ మా మిత్రులు అందరూ కూడా స్వాగతం పలకడం జరిగింది. ముఖ్యంగా ఈ గుడికి వెళ్ళే ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, పవన్ కళ్యాణ్ గారు మద్దతుతో, మోడీ గారి సహకారంతో అన్ని రంగాల్లోని కూడా అభివృద్ధిలోని సంక్షేమంలోని కూడా మరి మా నియోజకవర్గంగా కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున మరి అభివృద్ధి సంక్షేమం జరుగుతుంది. అదేవిధంగా మా స్థానిక శాసనసభ్యులు దాట్ల బుచ్చబాబు గారు, ఎంపీ హరీష్ మాధురి గారు వారు కూడా మా ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని మరి ఆ మహాలక్ష్మమ్మ సాక్షిగా ఆవిడ సహకారం కావాలని మరి పాదయాత్ర చేయడం జరుగుతుంది. ముఖ్యంగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా మరి యువతకి ఎక్కువ మరి పట్టభద్రులైన యువత మరి ఎక్కువ ఉన్నారు మన 2 జిల్లాల్లో కూడా. ప్రతి కుటుంబం నుంచి కూడా చదువుకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా మా యువ నాయకులు లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా మరి విద్యా వ్యవస్థలో రిఫార్మ్స్ తీసుకురావడం జరుగుతుంది. యువతను ప్రోత్సహించడం, ఈ రాష్ట్రంలో ఎక్కువ పెట్టుబడులు తీసుకొచ్చి స్థానికంగానే ఇక్కడ యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది. దాంట్లో భాగంగా ఈ 2 జిల్లాల్లోని కూడా మరి పరిశ్రమలు ఎక్కువ తీసుకొచ్చి పెద్ద ఎత్తున మరి యువతకి ఉపాధి అవకాశాలు కల్పించడానికి కూటమి ప్రభుత్వంతో కలిసి నా వంతు కృషి చేస్తానని తెలియజేస్తూ ఆ తల్లి ఆశీర్వచనాలు అందరికీ ఉండాలని, మన ఈ ప్రాంతం అంతా సుభిక్షంగా ఉండాలని ప్రార్థిస్తున్నాను. మరి ఇక్కడ నాకు స్వాగతం పలికిన మిత్రులందరికీ, మా నాయకులకి అందరికీ కూడా ధన్యవాదాలు. కాకినాడ జిల్లా జగ్గంపేటలో కాపు సామాజిక భవనంలో జగ్గంపేట కాపు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో స్వర్గీయ వంగవీటి మోహనరంగ 37వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కాకినాడ జిల్లా జగ్గంపేటలో కాపు సామాజిక భవనంలో జగ్గంపేట కాపు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో స్వర్గీయ వంగవీటి మోహనరంగ 37వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాపు యువనేత జగ్గంపేట మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు జీను మణిబాబు ముఖ్య అతిథిగా హాజరై వంగవీటి మోహనరంగ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వంగవీటి రంగ ఆశయాలను ముందుకు తీసుకెళ్తామన్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం డివిజన్ దేవీపట్నం మండలం పాపికొండల విహారయాత్రకు పోటెత్తిన పర్యాటకులతో కిక్కిరిసిపోయిన దేవీపట్నం గండిపోచమ్మ పర్యాటక ప్రాంతం. అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం డివిజన్ దేవీపట్నం మండలం పాపికొండల విహారయాత్రకు పోటెత్తిన పర్యాటకులతో కిక్కిరిసిపోయిన దేవీపట్నం గండిపోచమ్మ పర్యాటక ప్రాంతం. వివిధ రాష్ట్రాల నుంచి పాపికొండల విహారయాత్రకు భారీగా తరలివచ్చిన పర్యాటకులు. పాపికొండల విహారయాత్రలో కన్నాపురం పిఓ అనంతపురం జిల్లా జడ్జి కుటుంబ సమేతంగా పాపికొండలు వెళ్లిన అధికారులు. 14 బోట్లలో 1100 మంది వరకు పాపికొండల విహారయాత్రకు వెళ్లిన పర్యాటకులు.
గడ్డిపోచమ్మ పర్యాటక ప్రాంతంలో కార్ పార్కింగ్ లేకపోవడంతో భారీగా వచ్చిన వాహనాలను పోలవరం కాపర్ డ్యాం వద్ద పర్యాటక వాహనాలను నిలిపివేసిన పోలీసులు. ఇంకా సపరేట్ లైక్ చేసి పైకి పంపించు. బ్లూ కలర్ టీ షర్ట్ అనేది వేసుకోవాలి. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆదివారపుపేట రాక్ చర్చిలో క్రిస్మస్ వేడుకలు. క్రిస్మస్ పర్వదినం రాష్ట్ర ప్రజల జీవితాల్లో వెలుగును, సంతోషాన్ని నింపాలి. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, ఐటీ మంత్రి లోకేష్లకు ఆయురారోగ్యాలు ఇవ్వాలని ప్రభువును కోరిన మంత్రి వాసంశెట్టి సుభాష్. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆదివారపుపేట రాక్ చర్చిలో క్రిస్మస్ వేడుకలు. క్రిస్మస్ పర్వదినం రాష్ట్ర ప్రజల జీవితాల్లో వెలుగును, సంతోషాన్ని నింపాలి. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, ఐటీ మంత్రి లోకేష్లకు ఆయురారోగ్యాలు ఇవ్వాలని ప్రభువును కోరిన మంత్రి వాసంశెట్టి సుభాష్. రామచంద్రపురం నియోజకవర్గంలో క్రిస్మస్ వేడుకల్లో పాల్గొని కేక్ కట్ చేసి పేదలకు నూతన వస్త్రాలు పంపిణీ చేసిన రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ప్రేమ, దయ, కరుణ ప్రపంచానికి పరిచయం చేసింది ప్రభువేనన్న మంత్రి. నేను అనేక దేవుళ్లను నమ్ముతాను. ఒక్కొక్క దేవునికి ఒక్కొక్క విశిష్టత ఉంటుందన్న మంత్రి. ముఖ్యంగా యేసు ప్రభువు ముళ్లదారిని రహదారిగా చేశారన్న మంత్రి. వరుస క్రమంలో రండి. అందరికి ఉన్నాయి, కంగారు పడవద్దు, ఒకరి మీద ఒకరు పడిపోవద్దు. దయచేసి గమనించండి, వరుస క్రమంలో రండి. అలా కూర్చోండి, అక్కడ ఉండండి, అక్కడే ఉండండి. తీసుకున్న వాళ్ళు అక్కడే ఉండండి దయచేసి. సరిపోతుందండి, ఇక స్టేజ్ సరిపోతుంది. వారి యొక్క చేతుల మీదుగా బ్లాంకెట్ డిస్ట్రిబ్యూషన్ చేయడం మాత్రమే కాదు, వారు అందరితో కలిసి
కేక్ కటింగ్ వాసంశెట్టి సుభాష్ గారు క్రిస్మస్ సెలబ్రేషన్ ఆదివారపేటలో జరుగుతున్నటువంటి క్రిస్మస్ సెలబ్రేషన్ లో సుభాష్ గారి చేతుల మీదుగా ఈ క్రిస్మస్ కేక్ కట్ చేయడం అనేది కూడా చాలా సంతోషకరం, మరి ఎంతో దీవెనకరం అని తెలియజేస్తున్నారండి. అందరూ కొడుతూ మనం ప్రేమ తెలియజేద్దాం. మరి కేక్ కట్ చేస్తున్నారు అయ్యారు, అందరూ నమ్మకూడదు. ఆ మొదటి కేక్ ఆనంద్ కుమార్ గారు తిరిగిస్తారు. అలాగే రత్న గారు కూడా ఉన్నట్లయితే వారు కూడా రావాలి, వారు కూడా తిరిగిస్తారు. తదుపరి నాయకులకు మరి ఎమ్మెల్యే గారు మినిస్టర్ గారికి ఆయన తిరిగిస్తున్నారు కేక్ ని. మనం నమ్మలు కొడుతూ సంతోషం తెలియజేద్దాం అండి. అలాగే రామలింగేశ్వరరావు గారు కూడా ఉన్నారు, చాలా చక్కగా క్రిస్మస్ ఫెస్టివల్ వచ్చారు. మరి వారికి కూడా శ్రీ సుభాష్ గారు కేక్ నిర్మించడం అనేటువంటిది ఎంతో సంతోషం, కనుక చాలా సంతోషం. మరి సండే స్కూల్ పిల్లలందరికీ కూడా 1 by 1 మినిస్టర్ గారి చేతుల మీదుగా కేక్ కూడా డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. చాలా సంతోషం. మరి చిన్నారులకు కూడా కేక్ తినిపించి తన ప్రేమను తెలియజేస్తున్నటువంటి మరి గౌరవనీయులు శ్రీ వాసంశెట్టి సుభాష్ గారిని దేవుడు దీవించును గాక, దేవుడు ఆయన దీర్ఘాయుష్ను కలుగుచేయను గాక. మరి వాళ్ళని తలుచుకుని మరి ఆ కరోనా బారి నుంచి బయటపడ్డాం. మరి ఆ కరోనా తర్వాత ముఖ్యంగా ఈ ప్రపంచానికి ప్రేమ, కరుణ, దయ అనే పరిచయం చేశారంటే ఆ యేసు ప్రభు గారిని మాత్రం మనం మాత్రం ఖచ్చితంగా చెప్పగలండి. ఆ దయ, కరుణతోనే ఈ రోజున కరోనా తర్వాత అందరూ కూడా మనిషి పుట్టడం ఆయన చేతిలో ఉండదు, చనిపోవడం కూడా చేతిలో ఉండదు, ఆ ప్రభు చేతిలో ఉంటుంది. మధ్యకాలంలో ఏదైతే జీవితం మనం జీవిస్తున్నామో ఆ జీవితం దయతోని, కరుణతోని బ్రతకమని ప్రభు చెప్పారు. అవన్నీ కూడా బైబిల్లో పొందుపరిస్తే ఫాస్టర్ గారు, సంఘ పెద్దలు కూడా మీ అందరికీ ఆ బైబిల్ యొక్క గొప్పతనాన్ని చెప్తూ ఆయన చెప్పిన వ్యాఖ్యలు మీ అందరికీ చెప్తూ మంచి మార్గంలో నడిచేలా చేస్తా ఉన్నారు. మరి ఈ రోజున ఈ ప్రపంచానికి పరిచయం చేసిన ఏదైతే ప్రభు దయా, కరుణ, సేవ ఇవన్నీ కూడా కరోనా తర్వాత, గతం కరోనా ముందు, కరోనా తర్వాత అనే విధంగా ఎవరి చేతనైనంత సేవ వాళ్ళు చేస్తూ ఉన్నారు, చెయ్యాలి కూడా. అలాగే మరి గతంలో నేను 12 సంవత్సరాలు క్రైస్తవ స్కూల్లోనే చదువుకున్నాను. ముఖ్యంగా ఎందుకు చదువుకున్నానంటే ఆ రోజుల్లో స్కూల్లో టీచర్స్ కొడతా ఉండేవారు, మీ అందరికీ తెలుసు. క్రిస్టియన్ స్కూల్స్ అయితే కొట్టరని చెప్పి అక్కడ జాయిన్ అవ్వడం జరిగింది. అలాగే 12 సంవత్సరాలు చదువుకున్నాను. చదువుకున్న తర్వాత కూడా నేను 2 నెలకో ఖచ్చితంగా చర్చికి వెళ్ళి తీరుతాను. చెప్పగట్టండి, అందరూ చెప్పగట్టండి. అయితే నేను 9 సంవత్సరాల పిల్లలు నాకు లేకపోయేటప్పటికి వెళ్ళని గుడి లేదు, మొక్కన రాళ్ళు లేదు. అయితే నాకు అమలాపురంలో కొద్ది ఫాలోవర్స్ అందరూ కూడా క్రిస్టియన్స్ ఎక్కువ ఉంటారు. అందులో ఒక ఫాస్టర్ ఆనంద్ కుమార్ గారి లాగా నన్ను చర్చిగా ఆహ్వానించి, మీరు ఖచ్చితంగా పిల్లలు పుడతారు రండి, నేను ఫాస్టింగ్లో ఉన్నాను అని జనవరి 1 అనుకుంటాను, క్రిస్మస్ కాదు. ఆవిడ పిలిచి చర్చికి పిలిచి వాగ్దానాలు ఇచ్చారు. వాగ్దానాల్లో నేను ఒకటి తీసుకుంటే అది బయటికి చెప్పాలో లేదు తెలీదు. ఫాస్టర్ గారు స్టేజ్ మీదకి రమ్మంటున్నారు. వచ్చిన వెంటనే చదవమని ఆయన చెప్తుంటే చదవాలో వద్దా తెలియట్లేదు. 8-9 సంవత్సరాల పిల్లలు లేరు నాకు. అందులో ప్రభు ఆ వాగ్దానం ఏమిచ్చారంటే, ఇసుక రేణువుల వలె నీకు పిల్లలు జన్మించుగాక. అది చెప్పడానికి ఎందుకంత బాధపడుతున్నారని ఫాస్టర్ గారు అన్నప్పుడు, నాకు పిల్లలే లేరు 9 సంవత్సరాల నుంచి, ఇసుక రేణువుల వలె అంటున్నారని చెప్తే, అని అంటే ఖచ్చితంగా ప్రభు దీవెనలు మీకు ఉంటాయి, పిల్లలు పడతారని చెప్పగానే
సంవత్సరం తర్వాత గుడ్ న్యూస్, కరెక్ట్ సంవత్సరం దాటకుండా గుడ్ న్యూస్ విన్నాం. 2 కవల పిల్లలు పుట్టారు. అలాగే ఇసుక రేణువులు వలె అన్నారంటే ఇసుక రేణువులు అంటే లెక్కలేనటువంటి. మరి అలాగే నన్ను ఈ రామచంద్రపురం వర్గానికి ఎమ్మెల్యే చేసి రాష్ట్రానికి మంత్రి చేశారంటే ఇసుక రేణువులు వలె మీ అందరూ పిల్లల్లాగే మరి సేవ చేయడానికి ఒక గొప్ప అవకాశం ఆ భగవంతుడు, ఆ ప్రభు. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం గడ్డపై పుట్టి పేదల గుండెల్లో శాశ్వతంగా నిలిచిన పేరు సంచలన నాయకుడు వంగవీటి మోహన రంగా. 4 దశాబ్దాలు గడిచిన రంగా పేరు చెబితేనే ఇప్పటికీ వైబ్రేషన్స్ వస్తున్నాయని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. గడ్డపై పుట్టి పేదల గుండెల్లో శాశ్వతంగా నిలిచిన పేరు సంచలన నాయకుడు వంగవీటి మోహన రంగా. 4 దశాబ్దాలు గడిచిన రంగా పేరు చెబితేనే ఇప్పటికీ వైబ్రేషన్స్ వస్తున్నాయని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. వాడపాలెం గ్రామంలో వంగవీటి మోహన రంగా వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఎమ్మెల్యే బండారు సత్యానందరావు కూటమి నాయకులు గ్రామస్తులతో కలిసి ఘన నివాళులర్పించారు. వంగవీటి మోహన్ రంగారావు వర్ధంతి సందర్భంగా ఈనాడు ఆయనకి ఘనమైన నివాళులు అర్పించే కార్యక్రమంలో పాలుపంచుకోవటం చాలా గర్వంగాను గొప్పగాను ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 4 దశాబ్దాలుగా ఆయన కాలం చేసి పూర్తవుతున్న ఒక సంచలన నాయకుడిగా, పేదవర్గాల పెన్నిదిగా, అన్ని వర్గాలకు కూడా నేనున్నాను అంటూ భరోసాని కల్పించి ఆనాడు ఆ కాలంలో ఆయన చేసినటువంటి సేవలకు గుర్తింపుగా ఈనాటికి కూడా ఆయన మరువలేని నేతగా ప్రజల హృదయాల్లో ఉన్నారు అంటే ఆనాడు ఆయన తెచ్చుకున్నటువంటి ప్రజలకు చేసినటువంటి కార్యక్రమాలని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఒక గొప్ప సంచలన నాయకుడు. ఆయన పేరు చెప్తేనే వైబ్రేషన్స్. మరి విజయవాడలో వంగవీటి మోహన్ రంగారావు వారి ప్రస్థానం మొదలుపెట్టి రాజకీయాల్లోకి వచ్చి మరి అనతి కాలంలోనే ఒక గొప్ప నాయకుడిగా వెలుగొందుతున్న సమయంలో కొన్ని దుష్టశక్తుల యొక్క దుర్మార్గానికి ఆయన బలవటం జరిగింది. మరి ఈనాటికి కూడా ఆయన గుర్తుంచుకుని ఆయన ఏ విధంగా ఆనాడు విజయవాడ పరిసర ప్రాంతాల నుంచి ఒక రాష్ట్ర స్థాయి నాయకుడిగా ఆయన ఎదగడం, ఆయన రాజకీయ జీవితం మొదలైంది. ఆయనే ఉండుంటే ఎంతో ఉన్నతమైన స్థానంలో ఈ రాష్ట్రానికి సేవలు అందించేవాడని మరి ఆనాడు ఆయన సమకాలీకుడిగా, అంటే మేమందరం కూడా ఆ కాలంలో మరి ఆయన వెలుగొందుతున్న సమయంలో కూడా విజయవాడ వెళ్ళినప్పుడు కూడా వారిని కలుసుకోవడం, అక్కడ కార్యక్రమంలో పాలు పంచుకోవడం వాటి జరిగేది. అటువంటి గొప్ప వ్యక్తి ఈనాడు మనలో లేకపోవడం తీరని లోటు. మరి ఆయన యొక్క వర్ధంతి సందర్భంగా ఈయన నివాళులు అర్పించుకోవటం, ప్రజలందరూ కూడా ఆయన యొక్క ఆశయాలకు, అడుగుజాడలకు వారి కుటుంబ సభ్యులు కూడా ఈనాటికి అదే బాటలో పయనం చేస్తూ ఉన్నారు. కుమారుడు రాధా గారు లేదా వారి యొక్క కుటుంబ సభ్యులు, వారి యొక్క ఆత్మశాంతి భగవంతుడు ప్రసాదించి వారు మరి ఇంతకాలంగా అంటే 4 దశాబ్దాలు అంటే 1988 డిసెంబర్ 26 ఆయన అకాల మరణం పొందిన రోజు. అది నేటి వరకు కూడా అదొక ఆనాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలోనే ఒక సంచలనం. ప్రజలందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి ఆయన మరణాన్ని తట్టుకోలేక స్పందించిన తీరు మరి ఏ నాయకుడికి కూడా ఈ విధంగా మన రాష్ట్ర చరిత్రలో మన అడగం. అటువంటి సంచలన నాయకుడు రంగా గారికి ఘనమైన నివాళులు అర్పించే అవకాశం నాకు ఇచ్చిన మీ అందరికీ నాకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాను. కాకినాడ జిల్లా జగ్గంపేట
సిఐవైఆర్కే శ్రీనివాస్ ఆధ్వర్యంలో సర్కిల్ పరిధిలో కిర్లంపూడి, గండేపల్లి, జగ్గంపేట పోలీసులు ఎస్ఐలు టి రఘునాథరావు, జి సతీష్ కుమార్, యువి శివరాఘబాబు సిబ్బందితో హెల్మెట్ ర్యాలీ నిర్వహించారు. జగ్గంపేట సర్కిల్ కార్యాలయం వద్ద నుంచి కాకినాడ మెయిన్ రోడ్ సర్వీస్ రోడ్డు మీదుగా జగ్గంపేట ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద హెల్మెట్ ధరించి ర్యాలీ నిర్వహించి ప్రజలకు హెల్మెట్ వినియోగంపై అవగాహన కల్పించారు. సందర్భంగా సిఐవైఆర్కే శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ఆదేశాల మేరకు రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు తెలిపారు. కాకినాడ జిల్లా జగ్గంపేట సిఐవైఆర్కే శ్రీనివాస్ ఆధ్వర్యంలో సర్కిల్ పరిధిలో కిర్లంపూడి, గండేపల్లి, జగ్గంపేట పోలీసులు ఎస్ఐలు టి రఘునాథరావు, జి సతీష్ కుమార్, యువి శివరాఘబాబు సిబ్బందితో హెల్మెట్ ర్యాలీ నిర్వహించారు. జగ్గంపేట సర్కిల్ కార్యాలయం వద్ద నుంచి కాకినాడ మెయిన్ రోడ్ సర్వీస్ రోడ్డు మీదుగా జగ్గంపేట ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద హెల్మెట్ ధరించి ర్యాలీ నిర్వహించి ప్రజలకు హెల్మెట్ వినియోగంపై అవగాహన కల్పించారు. సందర్భంగా సిఐవైఆర్కే శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ఆదేశాల మేరకు రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఎస్పీ కాకినాడ జిల్లా ఎస్పీ శ్రీ జి బిందు మాధవ్ ఐపీఎస్ గత సంవత్సరంతో పోలిస్తే 24తో పోలిస్తే 25లో రోడ్డు ప్రమాదాల సంఖ్య, అలాగే మరణాల సంఖ్య, గాయపడిన వారి సంఖ్య బాగా తగ్గింది. 26లో టార్గెట్ ఫిక్సెస్ ఇంకా బాగా తగ్గించాలని, ప్రజల్లో అవేర్నెస్ క్రియేట్ చేయాలని, ముఖ్యంగా ప్రతి ఒక్కరు హెల్మెట్, రైడర్ మరియు పిలియన్ రైడర్ కూడా హెల్మెట్ ధరించాలని చెప్పి, ఎక్కడ డ్రంకన్ డ్రైవ్లు జరగకుండా, డ్రంకన్ డ్రైవ్లు లేకుండా స్పెషల్గా తయారు చేయాలని, అలాగే హైవే పొడవునా సాధ్యమైనంత వరకు కాషన్స్ అవి ఏర్పాటు చేసి, అలాగే వాష్ అండ్ గో ప్రోగ్రాం రోజు కూడా మన టోల్ ప్లాజా దగ్గర డైలీ బయట నుంచి కూడా సిఐస్, ఎస్ఐస్ వచ్చి నైటు ప్రతిరోజు కూడా వాష్ అండ్ గో ప్రోగ్రాం కూడా చేయడం జరుగుతుంది. అంతేకాకుండా విలేజ్లో మన హైవే పక్కన ఉన్న ప్రతి విలేజ్లోని కూడా అవేర్నెస్ క్యాంపెయిన్ పెట్టడం జరుగుతుంది. 26లో ప్రజలందరూ కూడా సహకరించి మన రోడ్డు ప్రమాదాల నివారణలో రాష్ట్రంలోనే ప్రథమ స్థానానికి రావాలని చెప్పి, మీరు అందరూ సహకారం కావాలని చెప్పి, రైడర్, పీడియర్ రైడర్ ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలని చెప్పేసి, డ్రంకన్ డ్రైవర్ని మానేయాలని చెప్పేసి, అలాగే ఓవర్ స్పీడ్ లేకుండా చూసుకోవాలని, అలాగే నిర్లక్ష్యం, అజాగ్రత్త లేకుండా ప్రతి ఒక్కరూ కూడా మనం ఎదుటివాడిని గాయపరచకూడదు, మనం జాగ్రత్తగా వెళ్ళాలి, అలాగే ఎదుటి వాళ్ళకు ఏ విధంగా హాని చేయకూడదనే ఉద్దేశంతో చక్కగా బండి మీద ఉన్నాయని చెప్పి సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయకుండా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాం. కాట్రేనికోన పోలీస్ స్టేషన్లో జిల్లా ఎస్పీ వార్షిక తనిఖీలు. అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన పోలీస్ స్టేషన్ను జిల్లా ఎస్పీ రాహుల్ మీనా వార్షిక తనిఖీల్లో భాగంగా సందర్శించారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్లో రికార్డులు, భద్రతా ఏర్పాట్లు, స్టేషన్ మెయింటెనెన్స్ ను ఆయన పరిశీలించారు.
తనిఖీల అనంతరం ఎస్పీ మాట్లాడుతూ పోలీస్ స్టేషన్ మెయింటెనెన్స్ సంతృప్తికరంగా ఉందని తెలిపారు. కాట్రేనికోన పోలీస్ స్టేషన్లో జిల్లా ఎస్పీ వార్షిక తనిఖీలు. అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన పోలీస్ స్టేషన్ను జిల్లా ఎస్పీ రాహుల్ మీనా వార్షిక తనిఖీల్లో భాగంగా సందర్శించారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్లో రికార్డులు, భద్రతా ఏర్పాట్లు, స్టేషన్ మెయింటెనెన్స్ ను ఆయన పరిశీలించారు. తనిఖీల అనంతరం ఎస్పీ మాట్లాడుతూ పోలీస్ స్టేషన్ మెయింటెనెన్స్ సంతృప్తికరంగా ఉందని తెలిపారు. పెండింగ్ లో ఉన్న కొన్ని కేసులు ఉన్నట్టు నా దృష్టికి వచ్చాయి. అవి ఎందుకు పెండింగ్ లో ఉన్నాయో వాటి ఫైల్స్ ను పరిశీలించి చెబుతానని అన్నారు. సంక్రాంతి పండుగ సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో కోడిపందాలు, గుంటాటలు, జూదాలు వంటి అక్రమ కార్యకలాపాలు ఎక్కడైనా జరగనివ్వబోమని స్పష్టం చేశారు. ఇలాంటి వాటిని ఆడినా, ప్రోత్సహించినా సంబంధితులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజల భద్రతకు భంగం కలిగించే చర్యలపై పోలీసులు అప్రమత్తంగా ఉండాలని, పండుగ కాలంలో శాంతి భద్రతలు కాపాడేందుకు ప్రత్యేక నిఘా కొనసాగించాలని ఎస్పీ ఆదేశించారు. राजाधिराजाय प्रसन्नहायिने नमो वैश्वेश्वराय यमयं पादधातो कुबेरस्वाय महाराष्ट्र स्वामी देवता संपूर्ण अनुग्रह టైం ఉంది కాబట్టి ఎవరైనా అలాంటి యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అయితే దేర్ ఇస్ నో టాలరెన్స్ పాలసీ, అందరి మీద గట్టిగా యాక్షన్ తీసుకుంటాం. నిత్య కళ్యాణం పచ్చతోరణంగా విరాజిల్లుతున్న మురిమల్ల శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరేశ్వర స్వామి వారిని ఆంధ్రప్రదేశ్ తొలి సిఎస్ ఐవైఆర్ కృష్ణారావు దంపతులు కుటుంబ సమేతంగా దర్శించుకొని నిత్య కళ్యాణం పచ్చతోరణంగా విరాజిల్లుతున్న మురిమల్ల శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరేశ్వర స్వామి వారిని ఆంధ్రప్రదేశ్ తొలి సిఎస్ ఐవైఆర్ కృష్ణారావు దంపతులు కుటుంబ సమేతంగా దర్శించుకొని ప్రత్యేక పూజలు జరిపారు. తొలుత వీరికి ఆలయ చైర్మన్ దాట్ల రామకృష్ణరాజు, అసిస్టెంట్ కమిషనర్ వి సత్యనారాయణ ఆలయ మర్యాదలతో ఘనస్వాగతం పలికారు. అర్చకులు ప్రత్యేక దర్శనం అందించారు. క్షేత్రపాలకులు లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం దుశ్శాలువతో సత్కరించి స్వామివారి చిత్రపటం ప్రసాదం అందించి వేద ఆశీర్వచనం చేశారు. ఆలయం విశిష్టత అడిగి తెలుసుకున్నారు. ఆలయ వాతావరణం చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. అయినా కూడా దక్ష ప్రజాపతి యాగం చేస్తుంది కదా నా కూతురు, అయినా కూడా అన్ని కూడా అక్కడ అవమానిస్తారు. కూడా వంశం చేయమని చెప్పి వీరభద్రం పంపిస్తున్నారు. అప్పుడు వీరభద్రం ఏం చేస్తారంటే దక్ష సంహారం, దక్ష వంశం చేస్తారు. అయినా కూడా ఆయన శాంతించడానికి ఆయన శాంతించే చిక్కుముట్టు ప్రార్థన చేస్తారు. శాంతి కూడా ఆయన వల్ల
देवी सरस्वती पवित्रयवरो श्री महाद्रस्पत्ये नमः श्रीभ्यो नमः हरिः ओम् सहस्रशीर्षा पुरुषः आदित्याय सोमाय मंगलाय बुधाय च गुरु शुक्र शनिभ्यश्च राहवे केतवे नमः आदो देवाय जनता साध्यावर्षे तस्मात् विज्ञात् सर्वभूतः सम्प्रतं तस्मादजायत तस्मादश्व अजायन्त पुरुषं यदुः दीर्घाव्यकल्पयन् मुखं किमस्य गो बाहो बाहुरूपादावुत्यो रुद्रो अग्नो सूर्यवोषधिषुर्यो रुद्रो विश्वा भुवनानिवेशा तस्मै रुद्राय नमोऽस्तु ओम गणानां त्वा गणपतिं भवामहे कविं कवीनामुपवस्त्रमस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पदमानश्वन्वन्नोतभस्ते दशदनं सुमुखस्ते गदन्तस्पतिमिलो गजगणः लम्बोदरश्च विकटो विघ्नराजो विनायकः ध्वमकेतुर्गणाध्यक्षग्रामे सर्वकार्येषु विघ्नस्तस्य न जायते చెప్పండి వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ ఓం నారాయణాయ స్వాహ ఓం మాధవాయ స్వాహ గోవింద విష్ణు మధుసూదన త్రివిక్రమ వామన శ్రీధర ఋషికేశ పద్మనాభ దామోదరాయ वासुपसुपते देवस्वपत्ये नमः ओम रुद्रस्य देवस्वपत्ये नमः ओम उग्रस्य देवस्वपत्ये नमः ओम भीमस्य देवस्वपत्ये नमः ओम महतो देवस्वपत्ये नमः यथाशक्ति पूजां समर्पयामि बलाय नमः बलप्रवधनाय नमः बलप्रवधनाय नमः सर्वभूतदमनाय नमः स्तो समस्तमंगलानि भवन्तु नित्यशरीरस्थो नित्यमंगलानि भवन्तु नमस्करामि नमस्कारामि समर्पयामि हर 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 महादेव हर शंकर ओम धाता प्रस्ताद्यमुदाजहार सक्र प्रविद्वान् प्रतिसहस्रः त्वमेवं विद्वान् वरुणः भवति अपराध सहस्राणि क्रियन्ते अहर्निशं मया दासोऽहम् इति मां मत्वा क्षमस्व परत्वं विष्णुपत्न्येन तन्नारक्ष्मे प्रचोदयात् मध्यरणखाय विद्महे कृष्णाद्रघृष्टाय वदन्ना नारसिंह प्रचोदयात् लक्ष्मीनारायणः स्वामिनः वेदाग्निं सुवर्णमन्त्रश्रुतोर्पयमस्ते मानस्याद्रिमदः काश्यपसोदरः कृष्णाराणामधेयस्य जयलक्ष्मी नामधेयस्य द्रवत्नी तस्याः स्रवन्ती नामधेयस्य पुत्रुडु कौस्तुभा नामधेयं षणस्त्रिहादरस्त्रियावृत्तिरतमनां झावरस्त्रिरतं लक्ष्मीनारायणः स्वामिनः परिपूर्ण
సుమంగళీర్యం మధోరమాగం సమేతమస్యదాం సౌభాగ్యమస్యేతద్వాయాధాస్తం విపరేతరా బ్రహ్మణో వేదామృతేరామృతాంబురీం తస్మై బ్రహ్మజ బ్రహ్మాయ ఆయుర్వేద్యం ప్రజానో భాగదేవైవం ప్రణయతి బ్రాహ్మణో శేర్ధరే బ్రాహ్మణో వై ధర్మాయ సర్వాణి దేవైరం దేవతా ఉద్ధరతి యావతైర్వై దేవతాస్తా సర్వా వేద బ్రాహ్మణే వసంతే వసవానాత్ బ్రాహ్మణేభ్యో వేదభ్యో వేదేవ సూర్యాయ శ్రీరక్షేణైరేనాయ వేదవరాయ సర్వస్తోమోత్తరాగ్రమహద్భవతి సర్వస్యాప్యై సర్వస్య నిత్యై సర్వవేదాప్నోతి సర్వమిత్రేతి అగ్రస్యంభూతం పృథివ్యేరసాస్త విశ్వకర్మణः సర్వలోకదాది తస్య త్వష్టా విదర్భోపమేతి భక్తవర్ణస్య విశ్వమాజానమగ్రే వేదాహమేదం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్ త్వమేవం విద్వాన్ ప్రతిభవతి ఆర్యపంథా విద్యతే హినాయ ప్రజాపతిస్య గర్భే అంతః స్మృయాత్ తస్య దేవాः సర్వసే ప్రేష్యతే లక్ష్మీస్య వక్త్రియో అహోరాత్రే వార్తలు ఇంతటితో సమాప్తం. బీ న్యూస్ వాస్తవాల ప్రతిబింబం.